ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే రేపు ఫ్రైడే కాబట్టి నేను ఈరోజు ఈ హౌస్ క్లీనింగ్ చేసుకొని స్టవ్ చూడండి ఫ్రెండ్స్ ఇక క్లీన్ చేసుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ ఏం కర్రీ అన్నారు. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి, మరి ఎగ్స్ కర్రీ వండుతామని చెప్పాను. సరే నీ ఇష్టం అన్నాడు. ఈలోపు నేను ఎగ్స్ ఏంటి ఈ పిల్ల వేరే స్టవ్ చూపిస్తుంది అనుకుంటున్నారు. నా గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ స్టవ్ మీద అయితే నేను వండుకుంటున్నాను. ఈలోపు అయితే నేను గుడ్లు పొయ్యి మీద పెట్టేసి ఇంకా ములక్కాయలు అన్ని ఆనియన్స్ అన్ని ప్రాసెస్ కోసుకోవాలి కదా, అవన్నీ కట్ చేస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ ఆకలి అంటున్నాడు. ఒక 5 minutes అని చెప్పేసి వంట అయితే చేస్తున్నాను. ఈలోపు అయితే కట్ చేయాలి కదా అన్ని ఆనియన్స్. మన ఇంట్లో ఏడుస్తావు లేదో తెలియదు, ఆనియన్స్ కోసినప్పుడల్లా నేనైతే ఏడుస్తాను గ్యారంటీగా. అండ్ అయితే ఇప్పుడు నేనైతే ఖాళీగా ఉండడం దేనికని చెప్పి ఇంకా పసుపు ఆరబెడుతున్నా ఎండకి. చూడండి ఫ్రెండ్స్, ఎండబెట్టేసిన తర్వాత ఇంకా ఈ లోపు ఎగ్స్ ఉడుకుతున్నాయి కదా. చూడండి 5% అయితే ఉడికిపోయాను, ఇంక 2% అయితే ఉడకాలి. ఈ లోపు నేను కరివేపాకు కోసం పక్కింటికి అయితే వెళ్తున్నాను. మా ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు పెంచుకున్నాను కానీ అది ఏంటో ఎండిపోయింది. అందుకని పక్కింటి కామేశ్వరమ్మ చెట్టుకి అయితే వెళ్తున్నాను. అది కోసుకోమ్మా అనిద్ది. ఇంకా అది కోసుకున్న తర్వాత ఇంటికి వచ్చి టూ పీసెస్ అయితే తీసుకున్నాను. అండ్ చింతపండు అయితే కర్రీలోకి చింతపండు కావాలి కదా, ఇంకా చింతపండు తీసుకున్నాను. ఇలా మా బాబు ఏడుస్తున్నాడు. మా బాబుని పడుకోబెట్టి మా హస్బెండ్ ఉన్నాడు, ఫోనే చూసుకుంటాడు. పిల్లలని కాసేపు ఆడించడం కూడా ఆడించాడు. అండ్ ఈ లోపు ఎగ్స్ అయితే నేను పొయ్యి మీద ఫ్రై చేశాను. ఇంకా ఒక జీలకర్ర కరివేపాకు ఇంకా ముందుగా కట్ చేసుకున్నవన్నీ వేసేసాను. అండ్ ఈ లోపు బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత అలా కాసేపు అలా ఉంచేసాను. తర్వాత కారం, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకున్నాను. ఈ లోపు నేను నెక్స్ట్ చేయడం మర్చిపోయాను, ఈ గ్యాప్లో వేసాను. ఇంకా 5 minutes ఉందనగా ఇంకా అలా 5 minutes 10 minutes అలా మీడియం సైజ్